హలో అండి. గుడ్ మార్నింగ్. ఇదైతే డే 9 రోజనమాట. సో, మీరు ఈరోజు మీ యాక్టివిటీ కంప్లీట్ చేశారా? ఎనీథింగ్ వాకింగ్ గానీ, లేదా జాగింగ్ గానీ, లేదా ఏదో ఒక ఎక్సర్సైజ్ గానీ, ఆర్ జుంబా డాన్సో, టబాటోనో, కోరో వాటెవర్ ఏదైనా అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్, అట్‌లీస్ట్ 20 మినిట్స్ లేదు పోనీ 15 నిమిషాలైనా సరే ఏమైనా యాక్టివిటీ చేశారా? గుర్తు చేయడం కోసం చెప్తున్నాను. సో, ఏమైనా యాక్టివిటీ మీరు చేసుంటే మన కామెంట్స్‌లో చెప్పేయండి. ఎందుకంటే దాన్ని చూసి ఇంకొంతమంది వాళ్ళ యాక్టివిటీ కూడా కంప్లీట్ చేసుకుంటారు ఈ రోజుకి. నేనొచ్చేసి ఈ రోజుటికి 40 మినిట్స్ వర్కౌట్స్ చేశాను. వర్కౌట్స్ అంటే ఇట్లా స్టాండింగ్‌లోనే అనమాట. ఇదొచ్చేసి టబాటా కోర్ కోసం అన్నట్టు ఒక వీడియో. ఇట్లా చాలా వీడియోసే ఉంటాయి నా దగ్గర ప్లేలిస్ట్‌లో సేవ్ చేసి పెట్టుకొనుంటాను. ఆ రోజుకి నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఎంత హెవీగా చేయాలనిపిస్తే అట్లా చూసుకొని చేసుకుంటాను. సో, మంచిగా స్వెట్ వచ్చేలాగా నేనైతే వర్కౌట్ కంప్లీట్ చేసేసుకున్నాను. నాకైతే వర్కౌట్స్, ఫిజికల్ యాక్టివిటీ ఏదీ లేకుండా డైటింగ్ అంటే అస్సలు సెట్ అవ్వదు నా బాడీకి. అసలు ఏదో సచ్చుపడిపోయినట్టు ఉంటదనమాట. ఏదో తిండి లేక మాడుతున్నట్టు ఉంటదే గానీ, మంచిగా ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఉన్నామా అనే ఫీలింగ్ ఉండదు. ఇదే నేను ఏదైనా యాక్టివిటీ చేసి దానికి తగ్గట్టు ఫుడ్ అంటే యాక్టివిటీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసామనుకోండి, ఎంతో కొంత క్యాలరీస్ బర్న్ చేసేసి ఉంటాము. కాబట్టి ఈ రోజుకి సరిపడా ఫుడ్ మనం తినడం ద్వారా మనకి వెయిట్ గెయిన్ అవ్వదనమాట. అదే నేను ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ చేయలేదనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు ఫుడ్ కొంచెం తక్కువ తినాలి. ఆ రోజు నా క్యాలరీస్ చూసుకోవాలి అంటే. సో, ఆ రోజు వచ్చేసి ఏదబ్బా అసలు కడుపు మార్చుకుంటున్నట్టుంది, అసలు ఇది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ కాదు కదా, అంటే కరెక్ట్‌గా డైట్ చేయట్లేదు కదా, ఇది కాదు కదా మనం చేయాల్సిందని ఏదో ఒక లో ఫీలింగ్ ఉంటదనమాట. అదే మంచిగా కష్టమైనా సరే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, అది డాన్స్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, జస్ట్ వాకింగ్ కావచ్చు, ఏదైనా చేశాను అంటే, లేదా అట్‌లీస్ట్ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు వాకింగ్ చేయడం, అక్కడ తిరుగుతాం కదా బయట, అట్లా ఏదో ఒక రకంగా ఈరోజు నేను కొంచెం ఫిజికల్‌గా బాగా యాక్టివ్‌గా ఉన్నాననే ఫీలింగ్ ఉంటేనే నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఉంటది. మెయిన్‌గా దానికి కారణం ఏంటంటే, నాకొచ్చేసి వర్క్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కూర్చొనే ఉండడమే కదా. సో, నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాబట్టి నేను మొత్తం ఇంకా మోస్ట్ ఆఫ్ ద వర్క్ నేను కూర్చొనే ఉంటాను కాబట్టి, అంటే డే మొత్తంలో ఎక్కువ గంటల సేపు కూర్చొని ఉండే పని కాబట్టి నాకొచ్చి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేనేం చేయాలి, మామూలుగా ఇంట్లో పనుల కంటే ఎక్కువ టైం, కొంచెం స్పెసిఫిక్‌గా టైం స్పెండ్ చేయాలి ఫిజికల్‌గా నేను యాక్టివ్‌గా ఉండడం కోసం. ఇదే అలా కాకుండా నార్మల్‌గా బయట తిరిగి పనులు చేసేవాళ్ళు, బయట పనికెళ్ళేవాళ్ళు అట్లాంటోళ్ళు అనుకోండి, కొంచెం ఏదో రకంగా కలిసొస్తది. అట్‌లీస్ట్ నడుస్తుంటారు, లేకపోతే ఇంకేదో పని ఉంటది. కాబట్టి వాళ్ళకి కలిసొస్తది. కానీ ప్రెజెంట్ ఇంట్లోనే వర్క్ చేసుకోవడం వల్ల మనకొచ్చేసి అంటే నాలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నా. సో, ఇంట్లోనే కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళకంటే ఇంకా ఖచ్చితంగా ఒక స్పెసిఫిక్ అంటే దానికంటూ కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం చెమటలు పట్టేటట్టు ఏమైనా యాక్టివిటీ చేయడం అనేది చాలా మంచిది. ఖచ్చితంగా చెయ్యాలి కూడా. కాబట్టి నాకిది ఒక అలవాటయిపోయింది. నేను ఇందుకే మీకు వీలున్నప్పుడల్లా చెప్తూ ఉంటాను. ఒక రోజులో 10 నిమిషాలైనా వాకింగ్ చేయండి. ఏదో ఒక యాక్టివిటీ చేయండి. అది ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే డాన్స్ వర్కౌట్ కావచ్చు, లేకపోతే వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యండి అని ఇందుకు చెప్తుంటా. ఏమంటే అసలు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉన్న రోజు మన మైండ్ ఎంత ఫ్రెష్‌గా ఉంటదో తెలుసా? సో, ఇదొచ్చేసి అసలు మైండ్‌కి, ఫిజికల్ యాక్టివిటీకి ఏమిటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. కానీ దీన్ని ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతది. సో, నన్ను నమ్మి మీరు కూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ముఖ్యంగా ఇంకా వెయిట్ లాస్‌లో ఉండాలి అంటే, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే పక్కా చేయాల్సిందే. నేను డైటింగ్ ఒకటే చేసి వెయిట్ లాస్ అవుతాను అనేసి అంటే అది అంత ఈజీ కాదు. ఒకవేళ అట్లా లాస్ అయినా సరే బాడీలో చాలా సాగీ ఫ్యాట్ వచ్చేస్తది, మొత్తం వేలాడుతున్నట్టు. కొంతమందికి చూసారా చేతుల దగ్గరంతా ఫ్యాట్ అట్లే తోలుగా ఉంటది. లైక్ అట్లే సాగీగా వేలాడుతున్నట్టు ఉంటది. సో, అదొచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం వల్ల. ఇంకేదైనా ఇతర కారణాలు ఉండేవాళ్ళు ఓకే కానీ, సో, ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక రకంగా చేస్తూ డైటింగ్ చేస్తే మనం ఓవరాల్‌గా కొంచెం మంచి షేప్‌లోకి, మంచి హెల్తీ బాడీలోకి కొంచెం ఫిట్‌గా కనిపిస్తాము. కాబట్టి వీలైనంత వరకు ట్రై చేయండి. అఫ్‌కోర్స్ కష్టంగా ఉండొచ్చు, ఆ రోజు మోటివేషన్ లేకపోవచ్చు, లేకపోతే టైం కుదరకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు, ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. మనకు కావాల్సింది కారణాలు కాదు. ఎందుకంటే మనకు కావాల్సింది రిజల్ట్. అంటే వెయిట్ లాస్ అవ్వాలి మనము. సో, అది కావాలి అంటే ఇది ఏదో ఒకటి చేసే తీరాలి. నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే అవ్వదు. వెయిట్ లాస్ అవ్వాలి, నేను ఏ యాక్టివిటీ చేయను అంటే కుదరదు. కాబట్టి వీలైనంత వరకు ప్రతిరోజు చేయలేకపోయినా వీక్లీ ఒక వారానికి 4 రోజులైనా చేయండి.
నాకు ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల డిన్నర్కి పెద్దగా ఏమీ ప్రిపేర్ చేసుకోలేక ఒక యాపిల్ తిని ఊరుకున్నాను. సో అదే నేను చేసిన మిస్టేక్. ఏమైందంటే 8 పైన నాకు బాగా ఆకలేయడం స్టార్ట్ అయ్యింది. అప్పటికి చాలా వాటర్ తాగుతూ ఉన్నా, నైట్ చెప్తున్నా. సో సరేలే ఇది ఊరికేలే అన్నట్టు ఎక్కువ వాటర్ తాగుతూ ఉన్నా. బట్ స్టిల్ దాని తర్వాత కూడా నాకు కడుపులో కొంచెం మంటగా ఇంకా లైట్గా హెడేక్ రావడం అట్లా ఉంటే ఓకే, నాకు ఫుడ్ సరిపోలేదు, నేను డిన్నర్ కొంచెం మంచిగా ఉండాల్సింది అని ఇంకా అప్పటికెళ్ళి పక్కన షాప్లో టిఫిన్ షాప్లో ఇడ్లీస్ తెప్పించుకొని తిన్నానమాట. అది తిని మంచి పని చేశాను, లేకపోతే నాకు చాలా హెవీ అయ్యేది మంట. ఎందుకంటే వర్క్ చాలా చాలా ఎక్కువైపోయి నైట్ మిడ్-నైట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి అంటే ఈ టైం నేను వర్క్ చేసేప్పటికి నైట్ 11:45 దాకా అయిపోయింది, 11:45 దాకా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత కూడా ఇంకా ఉంది వర్క్. కాకపోతే ఏంటంటే ఇంకా చాలు, మరి ఇప్పుడు పడుకుంటే ఇంకెప్పుడు లేస్తానో, మళ్ళీ వెయిట్ లాస్ ఇవంతా జరగదు ఖచ్చితంగా. ఈ రోజే కాదు, దీని తర్వాత రోజులు కూడా నాకు ఈ వీక్ అంతా కొంచెం స్లీప్ అస్సలు లేదు, లేట్గా పడుకోవడం అట్లా జరుగుతూ ఉండింది. సో వర్క్ ఎక్కువ ఉంది కొంచెం ఈ వీక్, కాబట్టి అట్లా ఇబ్బంది అయింది. ఆ టైంకి వెళ్ళి కిచెన్లో రేపటి కోసం ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అంటే ఇట్లా మిగిలిపోయిన అన్నాన్ని రేపటి కోసం ప్రిపేర్ చేసి పెట్టడము, లేదా ఇంకా డ్రై ఫ్రూట్స్ సోక్ చేయాలి, ఇంకా మా స్నాక్ టైంలో తినడానికి స్ప్రౌట్స్ కోసం అట్లా ఏమేమి ఉన్నాయి అవి వెతుక్కుని రేపటికి ఏం కావాలంటే ముందు రోజు నానబెట్టుకొని నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని కిచెన్ క్లీన్ చేసుకొని వచ్చి పడుకుందాం ఇంకా అని చూసేటప్పటికి టైము 12 దాటేసింది. చూడాలి దీని ఎఫెక్ట్ ఏమైనా వెయిట్ లాస్ మీద ఉంటుందా అని. సో అది మరి ఈ రోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. నేను చెప్పిన వెయిట్ లాస్కి సంబంధించిన టిప్స్ ఏవైనా కానీ మీకు కొంచెమైనా యూజ్ అవుతున్నాయి, కొంచెమైనా వీడియోస్ మోటివేషన్గా ఉన్నాయి, మీరు ఫాలో అవుతున్నారు అన్నట్టు ఏమైనా ఉంటే మన వీడియోస్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ మన వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.